ఫ్రెండ్ పేరు కూడా జ్యోతిని. రేయ్, ఇక నిలబడి ఏడ్చేస్తున్నారా? సినిమా సొత్తున్నారా ఏంటి? ఎల్లి దాన్ని సంపండ్రా. చంపుదామనే లోపు రాజీవ్ రామరాజు వచ్చాడు, అందుకే ఆలోచిస్తున్నాం. వాళ్ళెప్పుడు దాని పక్కనే ఉంటారు. వాళ్ళని పక్కన తోసి దాని పానాలు తీసేయండి. పోండి. తెలుసురా, మీరు ఏ క్షణంలో అయినా అటాక్ చేస్తారని. ఈ సచ్చదవలు ఇయ్యాల కూడా తన్నులు తిని పారిపోయేలా ఉన్నారు. ఈరోజు వరుస సావకపోతే రామరాజు నాకెప్పటికి దక్కడు. దీంతో వరుస తల నేనే పగ్గలు కొట్టేసి సంపేస్తాను. అత్తయ్య, 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 నువ్వు మనిషివా మృగాలువా? మనిషిని చంపేస్తావా? ఈ జన్మకి మారవా నువ్వు? రాజీవ్ గారు, పెద్దమ్మని హాస్పిటల్ కి తీసుకువెళ్దాం. పద. బ్రదర్, నువ్వు అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళి వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అలాగే పట్టు. రామరాజు, రామరాజు. డాక్టర్, పెద్దమ్మా, పెద్దమ్మా, డాక్టర్, 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 డాక్టర్. ఏమైంది? డాక్టర్, తలకి బలంగా దెబ్బ తగిలింది డాక్టర్. సరే, మీరు ఫార్మాలిటీస్ పూర్తి చేయండి, నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. అలాగే డాక్టర్. నర్స్, లోపలికి తీసుకెళ్ళండి. స్వామి, శారదమ్మకి ఏమీ కాకూడదు. ఇప్పటికే తన గతాన్ని మర్చిపోయి చాలా బాధపడుతుంది. మళ్ళీ ఎలా జరిగింది? తనని కాపాడు స్వామి. అసలు నువ్వేమనుకుంటున్నావు? మరి ఇంత మూర్ఖత్వం పనికిరాదు. మీనాక్షి ముక్కోటమ్మ వల్ల నీకు ప్రాణగండం ఉందని నీకు తెలుసు, అయినా నిర్లక్ష్యం చేశావు. అందరూ వద్దన్నా ఎందుకు మీనాక్షిని నమ్మావు? తన వల్ల ఇప్పుడు ఇదంతా. సారీ రాజీవ్ గారు, ఇలా అవుతుందనుకోలేదు. అనుకోరు, మీరెందుకు అనుకుంటారు? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, ప్రాబ్లం రాగానే సారీ చెప్పడం,